అన్న ఈ కాలువ ఎప్పుడు నుంచో కన్స్ట్రక్షన్ ఉందో ఈ కాలువ కన్స్ట్రక్షన్ అది పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఉట్టిగా ఏదో నామమాత్రంగా కాలువను తీసి ఆ మొరం వేసి ఓన్లీ కాలువ గట్టు కట్టినట్టు ఉంది అన్న. ఇంకో విషయం ఏంటంటే కాలువ పూర్తి కాకుండా పూర్తి చేయడానికి రాళ్ళు కానీ సిమెంట్ వేసి పూర్తి చేయాలి. అయితే ప్రతి సంవత్సరం వర్షం పడే ఈ వర్షాకాలం వస్తే అలా చేతిలో ప్రాణం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని 100-200 ఎకరాల పత్తి కానీ వరి కానీ సోయా పంటలు కానీ చాలా అంటే చాలా నష్టపోతున్నాము. ప్రతి ఇయర్లీ అలాగే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ కాలువని అక్కడ తెగడం జరిగితే ఆఫీసర్లను కానీ అందరినీ అడిగితే నామమాత్రంగా వచ్చేసి అవును ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకడం లేదు. మేము 5-6 రైతులం కలిసి మొత్తం 1 నుంచి 2 లక్షల వరకు ఖర్చు చేసి ఆ కాలువ యొక్క దాన్ని కట్టడం మొరం పోసి దాన్ని కట్టడం జరిగింది కట్టుని. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అక్కడ జరిగితే మళ్ళీ ఇక్కడ జరిగింది. ఇది కేవలం ఆఫీసర్ల నిర్లక్ష్యం ద్వారానే జరుగుతుంది. వెంటనే ఇక్కడ జరిగిన వెంటనే ఇప్పటి వరకు నిన్న నైట్ వర్షం కురవడం జరిగింది సరిగ్గా. అయితే ఇప్పటి వరకు ఆఫీసర్లు ఎలాంటి స్పందన లేకుండా మా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని మేము సోషల్ మీడియాలో మాధ్యమంలో ఇదే పరిస్థితి ఉంటే ఏం చేస్తారు? ఇదే పరిస్థితికి ఇలా కొనసాగితే రైతులందరం మూకుమ్మడిగా అన్ని రోడ్లు దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం సార్. ఏం పేరు తమ్ముడు? హరిచరణ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది పరిస్థితి చెప్తామే? ఏంది మీ భూమి ఉందా? భూమి ఎన్ని ఎకరాలు కొట్టుకుపోయింది? ఒక 2 ఎకరాలు. మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం ఇక్కడ నుంచి ఒక 500 ఎకరాలు ఉంటుంది. మొత్తం ఇట్లానే ప్రతి ఎవ్రీ ఇయర్ అంటే పోయినసారి ఇంతకు ముందు అయిపోయింది. అప్పుడు కూడా మేము ఏదో చందాలు వేసుకోనో ఏదో ఇంటి నుంచి చేనోళ్ళం దగ్గరికి వచ్చి చేసుకొని ఆసారి ఇది అయిపోయింది, ఈసారి ఆడ దిగకుండా ఈడ దిగిపోయి ప్రతిసారి ఇట్లా దిగిపోకుండా నాకు ఒక 2 ఎకరాలు వేరేలే ఒక 2 ఎకరాలు అట్లా అనుకుంటే ఒక 500 ఎకరాలు కొట్టుకోబోవుడు కానీ ఇట్లా వేస్తున్నది. ఇట్లానే ఈ అధికారుల నిర్లక్ష్యము ఎప్పుడన్నా కానీ మేము పోయినా కానీ మమ్మల్ని ఒకసారి మేము ఉన్నంతసేపు సరే చేస్తాము అవుతుంది అని చెప్తారు. మేము వచ్చిన తర్వాత ఇక అంతే బండి తీసుకొని వచ్చి చూసి పోవుడు, కార్లు తీసుకొని వచ్చి చూసి పోవుడు అంతే ఉంటున్నది. కానీ ఇవి కినాల్ని మాత్రం పట్టించుకుంటలేరు సార్. ఇదే కానీ రిపీట్ మళ్ళీ ఇంకోసారి ఇట్లా అయిపోతూనే ఉంటే ఇక ఏముండదు, భూములు అమ్ముకొని కానీ మందులు తాగి చచ్చిపోవడం కానీ అట్లాంటివి ఉంటాయని మేము చెప్తాం.